నమస్తే, వెల్కమ్ టు లియో. ఊర్వశి రౌతెల్ల డాకు మహారాజ్లో ఒక కీలక పాత్ర వేయడమే కాకుండా మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసినటువంటి స్టెప్పులు మాత్రం చాలా హల్చల్ చేశాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పటికీ డాకు మహారాజ్ రిలీజ్ అయిపోయి మంచి హిట్ కొట్టి ఎప్పుడో సినిమా థియేటర్స్ నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ ఎందుకు ఈ టాక్ అనుకుంటున్నారా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, డాకు మహారాజ్ చూసుకుంటే దాదాపు సంక్రాంతి బరుల నుంచి ఒక మంచి హిట్ కొట్టిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు డాకు మహారాజ్ రిలీజ్ కాకముందే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక ఐటమ్ సాంగ్ ఏదైతే ఉందో, దబిడి దిబిడి సాంగ్ ఏదైతే ఉందో, ఆ సాంగ్ చాలా రకాలైన విమర్శలు వచ్చాయి. కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుతున్నాం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో రాత్రి నుంచే ప్రసారం అవుతుంది ఈ సినిమా. అయితే ప్రచారం ఏంటంటే దబిడి దిబిడి సాంగ్ తీసేస్తున్నారు అనేది ప్రచారం. ఆ సినిమా హిట్ అవడంలో ఈ పాత్ర కానీ ఊర్వశి రౌతెల్ల పాత్ర కానీ కొంత కారణమైందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఈ పాట పెద్ద హిట్. సినిమా రిలీజ్కి ముందు కూడా బాగా వ్యూస్ వచ్చిన పాట ఏదంటే ఇదే పాట. అయితే ఇక్కడ ఏమైందంటే నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో ప్రసారం అవుతున్న ఈ సినిమాలో ఈ పాటను తీసేస్తున్నారు. పైగా ఊర్వశి రౌతెల్లకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా అమ్మాయి యాక్ట్ చేసింది కాబట్టి అవన్నీ తీసేస్తున్నారని ప్రచారం జరిగింది. దాంతో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు. పాట తీయడం ఏంటి, అసలు అదే కదా పెద్ద హిట్ ఈ సినిమాల పాట. పైగా తమన్నా ఆ మ్యూజిక్ కూడా చాలా హైలైట్ అయ్యడానికి కారణం ఈ పాట కూడా అని చెప్పాలి మనం. అలాంటిది తీస్తే మాత్రం కొద్ది మైనసే. ఇప్పుడు దీంట్లో ఒక బూత్ ఉంది తీసేస్తాం అనుకుంటే, మరి పుష్ప 2లో ఫీలింగ్స్ పాట అది బూత్ లేదా? ఇప్పుడు ఫీలింగ్స్ అంటే దబిడి దిబిడి అంటే దాంట్లో బూత్ అర్థం ఏమీ లేదు అక్కడ. అని ఫీలింగ్స్ అంటే కొంత బూతే కదా, ఆ తెలుగు మీనింగ్ తీసుకుంటే మరి బూత్ పాటేగా, వాళ్ళు తీయలేదు కదా. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే నెట్ఫ్లిక్స్ తీస్తుందని నేను అనుకోవట్లేదు. అయితే నేను చూడలేదు కాబట్టి ఓటీటీలో ఇంకా తీసారా లేదా, ఆ సీన్స్ కట్ చేశారా లేదా అనేది నాకు స్పష్టంగా తెలియదు. అయితే సాధారణంగా ఓటీటీలో చూసుకుంటే సెన్సార్ కట్ ఉండదనే చాలా వరకు సినిమాలన్నీ ఓటీటీలో రిలీజ్ చేస్తుంటారు. అటువంటి థియేటర్లో రిలీజ్ అయినటువంటి ఒక సాంగ్స్ కావచ్చు, సీన్స్ కావచ్చు, ఓటీటీలో కట్ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ఏం చెప్తారు? అసలు ఓటీటీకి సెన్సారే లేదు. ఓటీటీలో బూత్ ఉంటుంది, కట్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ అయితే ఉంది. అలాంటిది ఓటీటీలో ఇది కట్ చేస్తారనే ప్రచారం ఎలా వచ్చిందో తెలియదు. కానీ అసలు సినిమాల్లో కట్ చేసిన సన్నివేశాలన్నీ ఓటీటీలో ఉంటాయి. అలాంటిది ఓటీటీలో కట్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాలో బాగా హిట్ అయిన పాట ఏదైనా ఉందంటే అది ఇదే. ఇంకొకటి ఏంటంటే మొన్న మధ్యన ఒక సినిమా ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసా. తమ్మారెడ్డి భరద్వాజ గారిని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేసుకుంటూ ఈ వయసులో బాలయ్య బాబుకి దబిడి దిబిడి సాంగ్ అవసరమా అంటూ ఆవిడ క్వశ్చన్ అడగటము, దానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు సమాధానం చెప్పడం కూడా చూశాను నేను. అంటే నిజంగా చెప్పాలంటే బాలయ్య బాబుకి భగవంత్ కేసరిలో కానీ గతంలో అంతకుముందు వచ్చిన అఖండాలో కానీ ఈ తరహాలో పాట లేదు. నిజానికైతే ఆయన అవసరం లేదు కూడా, ఎందుకు పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి తప్పు నేనే చేశాను గతంలో కూడా, నా సినిమాకు డబ్బులు రావట్లేదు ఉద్దేశంతో నేను ఇట్లాంటి బూత్ పాట పెట్టాల్సి వచ్చింది అంటూ ఆయన కూడా మాట్లాడాడు. అంటే బూత్ ఉంటేనే థియేటర్కి వస్తారనుకోవడం కూడా భ్రమే. సినిమాలో కంటెంట్ ఉండాలి కదా. అయితే ఆ పాట తప్ప సినిమా మొత్తం ఏదైతే ఉందో తర్వాతే ఉంది. ఆ సినిమాకి సంబంధించి కంటెంట్ ఉంది కాబట్టి మంచి హిట్ అయింది, మంచి కలెక్షన్స్ కూడా కొల్లగొట్టుకుంది. అదేవిధంగా ఊర్వశి రౌతెల్ల కూడా చెప్తుంది, ఆ సినిమా మంచి కలెక్షన్స్ కొల్లగొట్టింది, నాకు ఇలాంటి గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి ఒక వాచ్ సంథింగ్ ఇది ఇచ్చారని కూడా చెప్తుంది. సో దీని తర్వాత మొన్న మధ్య చూస్తే బాలకృష్ణ గారు నందమూరి తమన్కి, అంటే ఆయన స్పష్టంగా మాట్లాడుతూ నందమూరి తమన్ నా తమ్ముడికి ఒక మంచి కార్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పేసి కూడా ఆయన చూపించడం జరిగింది. సో ఇంత పెద్ద హిట్ అయినటువంటి ఈ సినిమాలో ఎందుకని ఇంత కాంట్రవర్సీ? అదేగాక శేఖర్ మాస్టర్కి సంబంధించిన స్టెప్పులే ఇప్పుడు పూర్తిగా విఘాతాన్ని కలిగించిందా లేదా ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్లో బూత్ ఉంది అనుకుందాం సపోజ్, అసలు డ్యాన్స్ మూమెంట్స్లో కానీ లేకపోతే ఇతరత్ర కానీ. గతంలో ఉన్న పాటలు చాలా పాటలు ఉన్నాయి. జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది, ఆ పాటలో బూత్ లేదా? అంటే ఎన్నో సినిమాల్లో బూత్ పాటలు వస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే ఇది ఎంత అండి చెప్పండి. అయితే చూస్తే ఇప్పుడు ఊర్వశి రౌతెల్ల ఫస్ట్ టైం అంటే ఓన్లీ ఏదైతే ఐటమ్ సాంగ్స్ కాకుండా సినిమాలో నటించినటువంటి ఒక సందర్భం కూడా చూసాం. తనది కూడా ఒక లీడ్ రోల్ కాకపోయినా సరే ఒక సపోర్టింగ్ రోల్ అనుకోవచ్చు. అయితే పాపని కాపాడేటువంటి విషయంలో తను ఒక మంచి పోలీస్ అధికారి పాత్ర అయితే వేసింది. సో ఇలాంటి సీన్లు కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేదా ఏంటంటే ఏం చెప్తారు? అది రూమర్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కట్ చేయడం అనేది లేదు. కట్ చేయడం ఉందా లేదా అంటే ఇప్పటి వరకు కట్ చేయడం లేదని చెప్తున్నారు చాలామంది. ఒకవేళ కట్ చేస్తాను ప్రపోజల్ వచ్చిందేమోనని టాక్ అయితే ఉంది. అది నేను అనుకోవడం కూడా కట్ చేయరు కూడా. అలా కట్ చేయాల్సి వస్తే పుష్ప 2లో పాట కూడా కట్ చేయాలి కదా. ఇప్పుడు ఫీలింగ్స్ సాంగ్ కూడా కట్ చేయాలిగా. మరి ఊర్వశి రౌతెల్ల చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్యలో కానీ ఇట్లా రకరకాల సినిమాల్లో
ఆ అమ్మాయి పాట వైరల్ అవుతున్నాయి కాబట్టి ఓరసి రౌతేలా కావాలంటున్నారు. ఇప్పుడు నువ్వు కావాలి నువ్వు రావాలి సాంగ్ అంతే కదా. అవును, తమన్నా ఇప్పుడు తమన్నాతో చేసిన పాట హీరోయిన్లు కూడా చేస్తున్నారు, ఐటమ్ సాంగ్స్ లాగా చేస్తున్నారుగా. ఇప్పుడు పూజా హెగ్డే చేసింది ఐటమ్ సాంగ్ రంగస్థలంలో. సో ఇలా చూసుకుంటూ వెళ్తే ఇవి రూమర్స్ లాగా మనం చూసుకుంటూ వస్తున్నాం. అయితే వాస్తవానికి ఇది కూడా ఓటీటీ సినిమాలో ఈ రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రమోషన్స్ కావాలని చెప్పేసి ఇలా కూడా చేసి ఉండాలని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? అంటే ఈ రోజు ఈ విధంగా వైరల్ అవడం కోసం కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఒక సినిమా ఒక నెగిటివ్ ప్రచారం సాగితే అదో పెద్ద పబ్లిసిటీ అవుతుంది. మళ్ళీ దీనికి ఓపెన్ చేసి అందరూ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి అసలు ఈ పాట ఉందా లేదా, ఏ సన్నివేశం కట్ చేశారు, ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఓపెన్ చేసి కంగారంగా మన హీరో సినిమాలో ఏం కట్ చేశారని చూస్తారనే ఉద్దేశంతో కూడా కావచ్చు. ఒకరు నిజంగానే కట్ చేసి ఉంటే బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు లేదా తెలుగు ఆడియన్స్ కావచ్చు ఖచ్చితంగా ఫీల్ అవుతారా? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయంటే ఖచ్చితంగా దెబ్బతింటాయి. కాకపోతే ఆ సినిమా సక్సెస్ మీద ఏం ప్రభావం చూపదు. అది ఇప్పుడు చిలికి స్మిత పాటలు చాలా తీసుకోండి మీరు, బావాలు సయ్య, మరదలు సయ్య, ఇలాంటివన్నీ కూడా అప్పట్లో పెద్ద సంచలనం. మనకి ఇప్పుడు ఏదో చెప్తున్నాం 2025లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అంటే బూతు అంటే ఇక్కడ దబిడి దిబిడి ఆ సాంగ్లో పదాల పరంగా చూసుకున్నా మీరు ఏం చూసుకున్నా కానీ బూత్ ఏమీ లేదు అసలు చెప్పాలంటే. డ్యాన్స్ మూమెంట్స్ పరంగా కూడా బూత్ లేదు నన్ను అడిగితే. అది సో చూద్దాం సార్. మొత్తానికి ఈ సినిమా ఈరోజు అర్ధరాత్రి నెట్టింట రాబోతుంది కాబట్టి మొత్తానికి ఓటీటీలో ఎలాంటి హల్చల్ చేయబోతుంది, నిజంగా ఊర్వశి రౌతేలా సీన్స్ సాంగ్ కట్ చేశారు లేదా చూద్దాం. అది చూసి రేపు పొద్దున మళ్ళీ ఇంకో రివ్యూ చేద్దాం. నమస్తే. నమస్తే.